భాద్రపద శుద్ధ పాడ్యమి, మళ్ళీ క్రియలు చేసి పక్షం రోజులు వెళ్ళిపోయిన తిథియే అమావాస్య. ఈ పాడ్యం మొదలుకుని అమావాస్య బహుళ శుద్ధ పాడ్యమి మొదలు అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజుల పక్షకాలాన్ని మహాలయ పక్షం అంటారు. అటువంటి సమయంలో స్వర్గానికి అధిరోహించినటువంటి కర్ణుడు కూడా తిరోగమనం చెంది వచ్చి అన్నదానం, దాహం, నీళ్లదానం, పితృకర్మలు చేసి మహాపుణ్యాన్ని పొంది స్వర్గానికి అధిరోహించాడంటండి. అటువంటి మనం కర్ణుడు వంట దానకర్ణలం కాకపోయినా మన పూర్వీకులు ఎవరైనా గతించుంటే వారి పేరున వారి తిథులు యందు ఆ మహాలయ పక్షంలో పిండ ప్రదానం చేయడం ద్వారా, లేదా ఏదో దేవాలయాల యందు కానీ, శరణాలయాల యందు కానీ, అనాథ శరణాలయాల యందు కానీ చక్కటి అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తించి పుణ్య నదులు యందు, తీర్థక్షేత్రములు యందు, బుద్ధగయ్య యందు, పిఠాపురం యందు, పాదగయ్య యందు, కాశీయంటి క్షేత్రాల యందు, బ్రహ్మకపాలము యందు ఈ మహాలయ పక్షాలలో మన పూర్వీకుల పేరు చెప్పి ఏ కార్యక్రమం పిండ ప్రదానాది క్రతువులు కానీ, తర్పణ క్రతువులు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, వస్త్రదానం కానీ చేసినట్లయితే దేవాలయాలందు కానీ ఆ పూర్వయందు మనం చేసినటువంటి కర్మరాహిత్య కర్మలన్నీ కూడా తొలగి పరిపూర్ణమైనటువంటి యోగవంతమైన జీవితము, వంశము వృద్ధి చెంది అనతి కాలంలోనే మనకు కూడా చక్కటి స్వర్గారోహం లభిస్తుందని మనకి ఈ చరిత్రలు చెబుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాలయ పక్షాలని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాం. చాలామందికి డౌట్ ఏమిటంటే శుద్ధ పాడ్యం రోజున గతించారండి మా మావయ్య గారిని కొంతమంది చెబుతూ ఉంటారు. శుద్ధ పాడ్యమైనా బహుళ పాడ్యమైనా మహాలయ పక్షంలో వచ్చేటువంటిది ఏకపాడ్యం. ఆ పాడ్యమిని ఆ తిథిగా భావించి ఆ రోజున పిండ ప్రదానం చేయడం కానీ, లేని పక్షంలో అన్నదానం చేయడం ద్వారా కూడా ఈ మహాలయ పక్షం యొక్క అనుగ్రహాన్ని మనం పొంది మీరు దీనికి ప్రత్యక్షంగా ఈ 15 రోజులు కూడా కాశీ లాంటి పుణ్యక్షేత్రమునందు మనకి తూర్పుగోదావరిలో మనకు దగ్గరలో ఉన్నటువంటి పిఠాపురం పాదగయ్య యందు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి 15 రోజుల మహాలయ పక్షం యందు. అందుకు ఈ 12 మాసముల యందు పితృదోషాలను నివారణ చేసుకోవడానికి ఇటువంటి పక్షం రోజులు ఏ మాసంలోని లే, ఓన్లీ భాద్రపద మాస బహుళ పాడ్యమి మొదల అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజుల కాలాన్ని మాత్రమే మహాలయ పక్షాలు అంటారు. ఈ కాలంలో చక్కగా ఈ కాలాన్ని మహాలయ పక్షాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలుసుకున్న వాళ్ళు మరింతగా చేసి మీ పూర్వీకుల రుణాన్ని తీర్చుకుని భగవంతుడికి చేరువవ్వడానికి, మన కుటుంబం వంశం వృద్ధి చెందడానికి, పరిపూర్ణ దైవ అనుగ్రహానికి పాత్రలు కావడానికి ఈ క్రోధినామ సంవత్సరం భాద్రపద శుద్ధ బహుళ పాడ్యమి అమావాస్య మహాలయ పక్షాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని సద్బ్రాహ్మణులకు చక్కటి కార్యక్రమాలు నిర్వర్తించి సద్బ్రాహ్మణుల చేత పుణ్యక్షేత్రముల యందు కానీ, మీకు దగ్గరలో ఉన్నటువంటి నదుల యందు కానీ ఈ మహాలయ పక్షంలో అన్నదానాది పిండ తర్పణ కార్యక్రమాలు నిర్వర్తించి శుభ ఫలితాలను పొందుతారని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గాంబికా వాస్తుపీఠం, కోరుకొండ ప్రముఖ వాస్తు సిద్ధాంతి గారు.